రైట్. ఆపరేషన్ సింధూర్ మరి పూర్తయి ఇప్పటికే సంవత్సరం గడుస్తున్న క్రమం. అదేవిధంగా మరి పాకిస్తాన్ కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది. దానికి బదులా తీసుకునేది ఒక ఛాన్స్ ఉందంటూ కూడా అమెరికా రక్షణ శాఖ ఆ విభాగం వారు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. సో మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందంటారు? సార్, మన దేశంలో మనకి ఇప్పుడు రా సంస్థ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వరల్డ్ లోనే. సో ఆల్రెడీ మన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. సో పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ట్రై చేస్తున్నా కూడా డెఫినెట్ గా దానికి ధీటుగా మనం సమాధానం. కాల్పుల మోత జస్ట్ విరామం వచ్చినప్పటికీ, కాల్పుల మోత ఆగిపోయినప్పటికీ అంతర్గతంగా చాప క్రింద నీరులాగా పాక్ మరి కవ్వింపు చర్యలకు విధ్వంసాన్ని కూడా దిగబోతోంది అంటూ అందుతున్న సమాచారం. సార్, వాళ్ళు ఏం చేసినా కూడా మనం దానికి ధీటుగా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. అండ్ వాళ్ళు చేసే కార్యాల కంటే ముందు, అలాంటి పిచ్చి వేషాలు చేసే కంటే ముందే వాటిని నిరోధించే విధంగా కూడా మన దగ్గర వ్యవస్థలు ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ చూసారు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా వాళ్ళు డ్రోన్ అటాక్ అవి చేసే లోపలే మనం అన్నిటిని అటాక్ చేసాము. ఆ డ్రోన్స్ అసలు ఒక్కరు కూడా మన మీద బాంబులు పడకుండా అన్నిటిని మనము ధ్వంసం చేస్తాం. సో అలాంటివి ఏం లేవు, మనకేం ప్రాబ్లం లేదు. 100% రా మనది. వాళ్ళ రోజు మొసాడ్ ఏదైతే ఇజ్రాయెల్లో నెంబర్ 1 ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటామో వరల్డ్ మొత్తంలో, మొసాడ్కి ధీటుగా ఇవాళ రోజు రా డెవలప్ అయింది మన దేశంలో. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థకి సిఐఏ, అమెరికా వాళ్ళు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇవాళ రోజు. సో మనకి అలాంటి ప్రాబ్లం లేదు. ఏదైనా కానీ మనం సమాధానం చెప్పడానికి పాకిస్తాన్కి రెడీగా ఉన్నాము. అండ్ పాకిస్తాన్కి అంత దమ్ము ధైర్యం కూడా లేదన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ స్థావరంలో లోపలికి వెళ్ళి, వాళ్ళ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మనం బాగా కొట్టాం వాళ్ళని. వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలన్నింటినీ నాశనం చేసాం. సో ఆ దెబ్బకి వాళ్ళు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇప్పట్లో ఆ ధైర్యం చేయరని నమ్మకం నాకు. రైట్. ఇప్పుడు సింధు నది జలాల విషయంలో కానీ, అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, సరిహద్దుల గొడవల గురించి కానీ, ఈ రెండింటిని ప్రధాన కారణంగా చేసుకుని టార్గెట్ చేసుకొని, సో మరి ఈసారి పాకిస్తాన్ ఒకవేళ అణుబాంబులతో విరుచుకుపడే అవకాశం కూడా ఉంది. సో భారతదేశం దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో అప్పుడు మాత్రం ఇక ఏ దేశం కూడా కాపాడలేని పరిస్థితి, అణుబాంబులు ఉన్నాయి కాబట్టి అంటూ రక్షణ శాఖ దానికి సంబంధించిన పోస్టింగ్లో పెట్టింది అనమాట. ఎవరు రక్షణ శాఖ? అమెరికా రక్షణ శాఖ. అమెరికా వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉంటారు సార్. నేనేమంటారు అంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఇద్దరు అణుబాంబులు వేసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా పాకిస్తాన్కి అంత దమ్ము ధైర్యం లేదని నేను అంట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అణుబాంబు వేసే లోపలే మన అణుబాంబులు వాళ్ళ దేశం మీద పడి వాళ్ళ దేశం మొత్తానికి నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ. సో అంత రిస్క్ వాళ్ళు తెలిసి చేసుకోరు. సో ఇదంతా కేవలం ఇతరత్ర దేశాలు ఏదో మన ఇద్దరి మధ్య ఇంకా టెన్షన్ పెంచే వేషాలే తప్ప ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న నిఘా సంస్థలు చెప్పినా కూడా మనం వినాలి కదా. 100% వినాలి సార్. పోస్ట్ కూడా 100% వినాలి. కానీ నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు పోస్ట్ చేయకూడదు. నిజంగా ఇప్పుడు నీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు అది పోస్ట్ చేశారు. వాళ్ళు దేనికి పోస్ట్ చేశారు అంటే 2 దేశాల మధ్య వైరుధ్యం పెంచడానికి. అలా కాదు కదా, వాళ్ళు చెప్పింది మనం వింటాము. కాకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఎన్ వ్యాలిడ్ ఇన్. అంటే ట్రంప్ గారు గతంలో కూడా మరి భారత్కి పాక్కి గొడవలు వచ్చినప్పుడు నేనే సర్ది చెప్పాను అని అన్నారు కదా ఆల్రెడీ. అంటే అది ప్రపంచం మొత్తం చూసారు ఆయన ఎంత సర్ది చెప్పారో ఏంటనేది, ఆయన దౌత్యం ఎలా ఉంది అనేది. ఇంక నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సరే అమెరికా నిఘా సంస్థ పెట్టింది అదే నాకు తెలియదు. ఐ హావ్ టు సబ్జెక్ట్ వెరిఫికేషన్ అది మీరు చెప్తున్నారు, పెడితే పెట్టారు ఓకే. బట్ నేనేమంటారు అంటే మన నిఘా సంస్థలు కూడా చాలా గొప్పవి. ఒక విధంగా ఆన్ పార్ విత్ అమెరికా అండ్ మొసాడ్, అమెరికా సిఐఏతో అండ్ ఎఫ్బిఐతో ప్లస్ మొసాడ్, ఇజ్రాయెల్ వాళ్ళ నెంబర్ 1 వరల్డ్ నెంబర్ 1 అంటారు మొసాడ్ ఇంటెలిజెన్స్ వింగ్. సో ఆ ప్రకారంగా మన రా కూడా అంత ఆ లెవెల్లో ఉంది. సో మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలు హ్యాపీగా ఉండొచ్చు. మన దేశం చాలా సురక్షితమైన చేతుల్లో ఉంది. దట్ ఈస్ మన సెంట్రల్ గవర్నమెంట్ అన్ని విధాలుగా మనల్ని కాపాడే విధంగా ఉంది. మా ఇండియా గవర్నమెంట్ అన్ని విధాలుగా మన దేశ ప్రజల్ని కాపాడే దీంట్లోనే ఉంది. సో నథింగ్ టు వరీ అని నేను చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. రైట్. మొత్తం మీద కృష్ణకాంత్ గారు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.